అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా రామరక్షా స్తోత్రం 5వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరికొన్ని రామరక్షా స్తోత్రం నుంచి శ్లోకాలు, వాటి యొక్క భావాలు తెలుసుకుందాం. పాతాళ భూతల వ్యోమచారిణశ్చద్మచారిణః నద్రష్టుమపి శక్తాస్థే రక్షితం రామనామభిః. అంటే పాతాళలోకంలో కానీ, భూలోకంలో కానీ, ఆకాశ మార్గంలో కానీ ఛద్మవేషంలో తిరిగేటటువంటి ఏ జీవి అయినా సరే రామరక్షా స్తోత్రాన్ని పఠించేటటువంటి వ్యక్తి పట్ల ఏ మాత్రము వాళ్ళు కన్నెత్తి కూడా చూడలేరట వాళ్ళకేసి. అంటే ఎటువంటి దుష్టశక్తులు కూడా ఈ రామనామాన్ని జపించేటటువంటి వ్యక్తి దగ్గరికి దరిచేరవు అని దీని భావం. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపై భుక్తిం ముక్తిం చ విందతి. రామ, రామభద్ర, రామచంద్ర అంటూ ఈ నామాలను ఎల్లప్పుడూ జపించడం కానీ లేదా స్మరించడం వలన మనిషి తను చేసిన పాపాల నుంచి విముక్తుడవడమే కాకుండా భోగభాగ్యాలతో ఇహలోకంలో ఆనందంగా జీవించి తుదకు మోక్షాన్ని పొందుతాడు అని ఈ శ్లోకం యొక్క భావం. తరువాతి శ్లోకం. జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠధారయేత్తస్య కరస్థః సర్వసిద్ధయః. జగత్తును జయింపచేసేటటువంటి ఏకైక మంత్రం ఈ రామనామం. అటువంటి రామనామాన్ని కంఠస్థం చేసేటటువంటి వ్యక్తులకి సకల సిద్ధులు కూడా కరతలామలకమవుతాయి అని ఈ శ్లోకం యొక్క భావం. తరువాతి శ్లోకం. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. ఈ రామనామాన్ని నిత్యము ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికి రాముని యొక్క అనుగ్రహం వజ్ర కవచంలా ఉంటుందట. అంటే అతని యొక్క ఆజ్ఞలని ఎవ్వరూ కూడా ఉల్లంఘించలేరు. సకల సిద్ధులు కూడా అతనికి వశమవుతాయి. ఎప్పుడూ కూడా జయమే కలుగుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటిది ఈ రామరక్షా స్తోత్రం అంటే రామనామం. ఆధిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః. రాత్రి స్వప్నంలో బుధకౌశిక మహర్షికి శివుడు కనిపించాడట. కలలో కనిపించి రామరక్షా స్తోత్రాన్ని రాయమని చెప్పి ఆదేశించినట్లుగా కలగన్నటువంటి బుధకౌశిక మహర్షి ఉదయాన్నే మేల్కొని ఈ రామరక్షా స్తోత్రాన్ని రచించారట. అది ఈ శ్లోకం యొక్క భావం. ఇంత మహిమాన్వితమైనటువంటి రామరక్షా స్తోత్రం నుంచి మరికొన్ని శ్లోకాలు, వాటి భావాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నారులందరికీ ఈ శ్లోకాలని చక్కగా నేర్పించండి. ధన్యవాదాలు.